అందరికీ షలో ప్రార్థన. మహిమాస్వరూపి సత్యుడకు తండ్రి, నీతిమంతుడ, ఆల్ఫా ఓమేగా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల వాక్య ధ్యానములు మాకు తోడే ఉండి మాకు సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతిరోజు నీ వాక్యమును ధ్యానించగలిగే కృపను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈరోజు కూడా ఏదైనా వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడుచున్నందుకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మానవులను మా రక్షకుడు విమోచకుడు విశ్వమెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, న్యాయాధిపతులు 3వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇజ్రాయేలీయులకును కానానీయులకును మధ్య జరిగిన యుద్ధాన్ని చూడని వారందరినీ శోధించి వారికి యుద్ధము చేయ నేర్పినట్లు ఎలోహిం వారు ఇప్పుడున్న జనాంగాన్ని ఉండనిచ్చినట్లుగా ఈ అధ్యాయం మనం గమనిస్తూ ఉన్నాం. వారెవరనగా ఫిలిస్తీయుల 5 సర్దారుల జనాంగము, కానానీయులు, సీదోనీయులు, బయల్హెర్మోను మొదలు హమాతు మార్గము వరకు మరియు హివ్వీయులు, వీళ్ళందరినీ కూడా ఉంచాడు. ఎందు నిమిత్తం అంటే వారిలో శేషించిన వారు ఆజ్ఞలు అనుసరించరో లేదో అని ఇజ్రాయేలీయులను పరిశోధించడానికి వీరందరినీ కూడా అదోనే వారు వారి మధ్య ఉండనిచ్చినట్లుగా ఏదైనా మనం గమనించగలం. ఇలా ఉండనిచ్చిన వీరితో ఇజ్రాయేల్ ఏం చేశారంటే కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబుసీయులతో వారి కుమార్తెలకు వివాహం చేసుకొనొచ్చు వారి యొక్క దేవతలను పూజించడం వీరు మొదలుపెట్టినట్లుగా ఇది మనం చూస్తున్నాం. అలా చేయటం వలన అదోనై వారి కోపము ఇజ్రాయేలీల మీద ఉండగా అరమ్నహరాయిము రాజైన కుషన్రిషా తయీమునకు వీరిని దాసులుగా మరి ఉండటానికి ఎలోహిం వారు ఆ రాజుకి అమ్మివేసినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం.
అవకాశం ఇచ్చాడు. ఇజ్రాయేలీలను దాసులుగా చేసుకోవడానికి ఈ రాజుకి కుషన్రిషతాయిమునకు ఎలోహిం వారు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం దేనివల్ల లభించింది అంటే, వారి మధ్య నివసిస్తున్నటువంటి విగ్రహ సంబంధికులతో వివాహం సంబంధాలు పెట్టుకోకూడదు అని ఎలోహిం వారు ఒక నిబంధన ఏర్పాటు చేస్తే, ఆ నిబంధనను మీరి వీరు వారితో మరి వివాహ సంబంధమైన బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలోహిం వారి యొక్క కోపము ఇజ్రాయేల్ మీద రగులుకున్నదని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి నీ యొక్క కుటుంబంలో, నా యొక్క కుటుంబంలో ఏమైనా ఉన్నదేమో ఒకసారి గమనించుకొని ఆయన యొక్క కోపానికి మనము తగులుకోకుండా తప్పించుకునేటానికి మనం ప్రయత్నం చేసినట్లయితే మనము హషేమీయ వారి యొక్క సహాయాన్ని పొందుకోగలం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీలు ఆ విధముగా చేయలేదు కాబట్టి ఎలోహిం వారి యొక్క కోపాన్ని వారు చవి చూచారు. మనము చవి చూడకుండా ఉండాలి అంటే, కోపాగ్నికి మనము తగలకుండా ఉండాలి అంటే మనల్ని మనము సరి చేసుకునే వారమే ఉండాలి. ఆమేన్.